నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. చర్లపల్లి రైల్వే స్టేషన్లో ట్రాక్ పై రైలుకు ఎదురెళ్లి బిడ్డలతో సహా సూసైడ్ కి పాల్పడిన విజయారెడ్డి కేసు మిస్టరీ వీడింది. 9 రోజులుగా పోలీసులకు సవాల్గా మారిన ఈ కేసును ఛేదించారు. ఆమె ఎందుకు ఇంతటి దారుణానికి పాల్పడిందో అని తెలిపే క్రమంలో పోలీసులు దాదాపు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపారు. చివరికి తీవ్ర డిప్రెషన్ కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని తేల్చారు. గత కొంతకాలంగా విజయారెడ్డి డిప్రెషన్ తో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు, ఆఫీస్లోని కొలీగ్స్ కూడా చెప్పారు. ఈ క్రమంలోనే ఆమె సూసైడ్ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే పిల్లలు ముందు నుంచి కూడా ఆమె కంట్రోల్లోనే ఉన్నారు. దీంతో తల్లి చెప్పినట్లే వాళ్లు చేశారు. ఆమెతో పాటే వాళ్లు కూడా బలవన్ మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. సరిగ్గా 9 రోజుల కిందట చర్లపల్లి రైల్వే ట్రాక్ వద్ద గూడ్స్ రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. చనిపోయిన వారిని విజయారెడ్డి, ఆమె పిల్లలు విశాల్, చైతన్యగా గుర్తించారు. విజయారెడ్డికి 35 ఏళ్ల వయసు కాగా ఆమె కొడుకు విశాల్కు 17, కుమార్తె చైతన్యకు 18 ఏళ్లు. వారి 3 డెడ్ బాడీస్ ని పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. విజయశాంతిరెడ్డి భర్త దుబాయ్ నుంచి వచ్చాక స్వస్థలం బీబీ నగర్ లో అంత్యక్రియలు జరిపారు. ఘటనా స్థలంలోని విజయ కార్ నుంచి సూసైడ్ నోట్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రైల్వే ట్రాక్ పై బిడ్డలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి తీసుకున్న నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియాల్లో అమ్మ రాసిన మరణ శాసనం అంటూ చర్చ జరిగింది. హైదరాబాద్కి చెందిన ఐటీ ఉద్యోగి విజయారెడ్డికి నెల్లూరుకు చెందిన సురేందర్ రెడ్డితో 2007లో పెళ్లైంది. వారికి 2 పిల్లలు విశాల్, చైతన్య. సురేందర్ రెడ్డికి 4 ఏళ్ల క్రితం దుబాయ్లో జాబ్ రావడంతో అక్కడికి వెళ్లారు. విజయారెడ్డి హైటెక్ సిటీలోని ఓ ఐటీ కంపెనీలో టీమ్ లీడర్ గా పనిచేస్తోంది. తన తల్లి పుష్పలతతో కలిసి ఉప్పల్ డిపో దగ్గరలోని రాఘవేంద్ర నగర్ లో ఉంటోంది. విజయారెడ్డికి నైట్ డ్యూటీ కావటంతో పిల్లలిద్దరిని హాస్టల్స్ లో ఉంచి చదివిస్తోంది. జనవరి 28న విజయారెడ్డి, సురేందర్ రెడ్డి పెళ్లి రోజు, 31న ఆమె భర్త సురేందర్ రెడ్డి పుట్టినరోజు. వారి పెళ్లి రోజుకి సురేందర్ రెడ్డి పుట్టినరోజుకి మధ్య కేవలం 2 రోజుల గ్యాప్ ఉంది. జనవరి 30న రాత్రి సుమారు 10:30 నుంచి 11 గంటల మధ్యలో పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ కి వచ్చిన ఆమె కార్ని పార్కింగ్ ప్లేస్ లో పెట్టింది. ఆ తర్వాత పార్కింగ్ స్లిప్ వెనక వైపు తనకు జీవించాలని లేదని, తాను దూరమైతే పిల్లలు ఒంటరవుతారని సూసైడ్ నోట్ రాసి కార్లోనే వదిలేసింది. అదే సూసైడ్ లెటర్ ని ఆమె ఫోటో తీసి తన వాట్సాప్ లో స్టేటస్ కూడా పెట్టుకుంది. కారు తాళాలు కొడుకు జేబులో పెట్టింది. 3 రైల్వే స్టేషన్ లోకి వెళ్లారు. టికెట్ కౌంటర్ పరిసరాల్లో సుమారు గంటకు పైగా వేచి ఉన్నారు. ఆ తర్వాత చర్లపల్లి ఘట్కేసర్ ప్లాట్ఫామ్ పై దాదాపు 3.5 కిలోమీటర్ల వరకు నడుస్తూనే వెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత తన పిల్లల్ని గుండెకు ఇరువైపులా హత్తుకొని రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. మరుసటి రోజు డెడ్ బాడీస్ ని గుర్తించిన రైల్వే పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. విజయారెడ్డి అంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఆమెకు ఏమొచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయారెడ్డి ఫోన్ ని, ల్యాప్టాప్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. అయితే పిల్లల్ని తీసుకువెళ్లటానికి హాస్టల్ కి వెళ్లినప్పుడు ఏదో డిప్రెషన్ లో ఉన్నట్లు కనిపించిందని కాలేజీ సిబ్బంది పోలీసులకు చెప్పారు. ఉద్యోగరీత్యా పిల్లల భవిష్యత్తు కోసం భార్యాభర్తల మధ్య దూరం ఆమెలో ఒంటరిని అనే భావనను పెంచిందని బంధువులు రైల్వే పోలీసుల విచారణలో చెప్పారు. సూసైడ్ కి ముందు 15 రోజులుగా ఒంటరిదాన్ని అనే ఆలోచన ఆమెను మరింత కుంగదీసినట్లు తెలుస్తోంది. దగ్గరి బంధువులు, స్నేహితులతో ఇదే విషయాన్ని పదే పదే పంచుకుంటూ బాధపడేదంటూ విజయ్ సమీప బంధువు ఒకరు వివరించారు. ఒంటరిగా ఇంకెంత కాలం అంటూ బాధపడేది అని చెప్పారు. సంసారంలో ఇవన్నీ సహజమని భావించామని, ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయామని ఆమె స్నేహితులు చెప్తున్నారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, కుటుంబానికి ఆర్థిక సమస్యలు కూడా లేవని విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నారు. ఇదే విషయాన్ని విజయ్ తల్లి కూడా పోలీసులకు తెలిపింది. దీంతో కేసు మరింత క్లిష్టంగా మారింది. చివరికి ఆమె ఫోన్, ల్యాప్టాప్లను పోలీసులు విశ్లేషించినా లాభం లేకపోయింది. అందులోనూ ప్రొఫెషనల్ చాటింగ్లే తప్ప ఏం దొరకలేదు. ఆమె రెండో ఫోన్ వాడిందనే ప్రచారం తెర మీదికి రాగా పోలీసులు దాన్ని కొట్టిపారేశారు. మొత్తంగా డిప్రెషన్ వల్లే విజయ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు. అయితే డిప్రెషన్ కి కారణం ఏంటి అన్నది తేలాల్సి ఉంది. పిల్లల్ని హాస్టల్లో ఉంచాల్సి రావటం, భర్తకు దూరంగా ఉండటం ఆమెను మానసికంగా కుంగదీసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె వాడిన ఫోన్ కాల్ డేటాను పోలీసులు మరింత లోతుగా విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది.